హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మటన్ కర్రీ వండుదామని నేను అన్నీ రెడీ పెట్టుకున్నానండి. మటన్ కర్రీ చాలా ఎమ్మీగా, చాలా సింపుల్గా బిగినర్స్ కూడా చేసుకునేటట్టుగా ఎలా చేసుకోవాలో అన్నది నేను ఒకసారి చెప్తాను మీకు. మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్. మంచి మటన్ ఒక 1/2 kg తీసుకోండి. తర్వాత ఆయిల్, తర్వాత ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద అండి. ఇంతే. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేసుకోవాలి, కొంచెం వేస్తే గరం మసాలా వేస్తాను నేను. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం చూసుకుందామండి. స్టవ్ వెలిగించి కళాయి వేడెక్కనిచ్చి ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ పోద్దామండి. కొంచెం అంటే టేస్టీగా ఉండాలి కదండి, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. అంటే 2 స్పూన్స్ అలాగైతే సరిపోతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలాగ వేగుతున్నాయండి. ఈ మటన్ అన్నది ఎలాంటిది తీసుకోవాలో ఒక్కసారి మీకు చూపిస్తున్నాను చూడండి. మరీ ఎర్రగా ఉన్నది తీసుకోకూడదు. మంచి పోతు మాంసం అంటే ఇదిగోండి ఇలాగా ఈ కలర్లో ఉంటుంది, పింకిష్ కలర్లో ఉంటుంది. ఇలాంటిదైతే ఉడకడానికి తొందరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అది చూసుకోండి. బిగినర్స్, పెద్దవాళ్ళకి అందరికీ ఇది బాగా తెలుసు, కానీ బిగినర్స్ మాత్రం ఇది ఒకసారి తెలుసుకోండి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేద్దాం. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద ఇదిగోండి ఇలా వేగిన తర్వాత మంచి వాసన వస్తుంది, మంచి సువాసన వస్తుందండి. అప్పుడు మనం మటన్ ఇలాగ వేసేసుకోవాలి. వేసుకొని దాన్ని తిప్పుకోవాలి. ఇదిగోండి ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఇదిగోండి మటన్లో ఉండి ఉడుకుతున్నప్పుడు నీరు ఇలా వస్తుంది. మటన్ కలర్ కూడా మారుతుందండి. మీరు గమనించారో లేదో, మటన్ కలర్ కూడా మారుతుంది. ఇంకొంచెం ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేద్దాం. ఇలా మటన్ రంగు మారిన తర్వాత ఇందులో ఇప్పటి వరకు మనం సాల్ట్ వేయలేదు కదండి, కొంచెం సాల్ట్, కొద్దిగా కారము, మనం కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి కలుపుదామండి. కారం, సాల్ట్ మీకు నచ్చినట్టుగా, మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే మాత్రం ఇలా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం కారం వాసన పోయే వరకు ఆగి ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎందుకంటే ప్రతిసారి కళాయిలో ఎందుకు, డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లోనే చేయొచ్చు కదా అంటారేమో. కళాయిలో చేయడానికి కారణం ఏంటంటే మసాలా అంతా ఈవెన్గా పడుతుంది, మాడకుండా ఉంటుంది. అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 4-5 విజిల్స్ రానిచ్చామంటే, మటన్ లేతగానే ఉంది కాబట్టి ఒక 4-5 విజిల్స్ రానిచ్చామంటే మటను చాలా ఈవెన్గా కుక్ అవుతుంది, చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మటన్ ఇంతవరకు ఉన్న తర్వాత ఈ టైంలోనే మనం కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేయాలండి. కొద్దిగా సగం వేద్దాం, ఫుల్గా కాదు. ఇలా కొత్తిమీర కూడా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇలా ప్రెషర్ కుక్కర్లో కొంచెం ముక్క మునిగే వరకు కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ రానిద్దామండి. మళ్ళీ కలుస్తాను నేను మిమ్మల్ని. ఇదిగోండి 5 విజిల్స్ వస్తాయి. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి విజిల్ లేదు, అంటే ప్రెషర్ దిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏ కళాయిలో అయితే తాలింపు వేసుకున్నామో ఆ కళాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు వాటర్ ఇన్ని మిగిలే ఇంకాను. ఇప్పుడు చిన్న మసాలా, అంటే బిగినర్స్ కాబట్టి నేను మసాలాలు వేరేగా పచ్చిమొద్ద నూరి వంట చేసేది నేను చూపించట్లేదు, ఫటాఫట్ చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. కాబట్టి
చిన్న మసాలా ఏమేమి వేసి మిక్సీ పట్టుకోవచ్చో నేను చెప్తాను. కొంచెం మన దగ్గర ఉండే జీలకర్ర పొడి, నేను జీలకర్ర పొడి కొంచెం రెడీ చేసి పెట్టుకుంటానండి. కొంచెం చాలు, ఒక చిన్న స్పూన్ చాలు. నేను గరం మసాలా ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అది కొంచెం, అది కూడా ఎక్కువ ఉండకూడదండి. ఎప్పుడు కూడా కూరల్లో ఎండాకాలంలో మసాలాలు కొంచెం తక్కువగానే వాడుకోవాలి. ఈ గరం మసాలా పొడి కొంచెం, అంతేనండి. ఇంక అంతకుమించి వేయకూడదు. అది ½ కిలో మటనే కాబట్టి ఇంక అంతకుమించి వేయకూడదండి. కమ్మదనం కోసం చిన్నదంటే చిన్నది కొబ్బరి పొడి వేసుకుందాం అండి. అంతే చాలు, ఇంతకుమించి వేస్తే వెగట వస్తుంది. చిన్న కొబ్బరి పొడి వేసుకుందాం. చూడండి, నీరు ఇలాగ ఎగిరిపోతుంది. మనం మిక్సీ కొట్టి పెట్టుకున్న చెంచా కూడా ఉండదండి ఈ మసాలా పొడి. ఇంత కొంచెం దానికి మళ్ళీ మిక్సీ ఎందుకు చేశారంటే కొబ్బరి పొడి కూడా అందులో కొంచెం బాగా మిక్స్ అవ్వడానికి అలా మిక్సీ కొట్టానండి. అవి అన్ని పొడిలే కదా, మిక్సీ ఎందుకు పట్టారు అని అంటే కొబ్బరి పొడితో కలిపి అది మిక్సీ అయితే అది కొంచెం ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ వరకు వచ్చినప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ గరం మసాలా, జీలకర్ర, తర్వాతనేమో కొబ్బరి పొడి, ఈ పౌడర్ కొంచెం వేసేద్దాం అండి. ఇది ఏంటంటే కమ్మదనం కోసం. అల్లం వెల్లుల్లి ముద్ద ఎందుకు వేసాం? ముక్క బాగా ఉడకడానికి దానికి. ఇప్పుడు ఈ మసాలా పొడి ఎందుకు వేస్తున్నాము అంటే ఏమైనా కొంచెం వాసన ఉన్నా కానీ పోతుంది, కమ్మగా ఉంటుంది కూర. అందుకు ఈ మసాలా పొడి కూడా వేస్తున్నాం. అంతేనండి, ఆ కొంచెం మసాలా పొడి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం తిప్పుకున్నాం కూర. మసాలా పొడి కొంచెమే ఎందుకు వేసారు అంటానంటే ఎక్కువ వేసామనుకోండి ముక్కలు తక్కువను, మసాలా ఎక్కువైపోద్ది, గ్రేవీ ఎక్కువైపోద్ది. ఆ ఉట్టి గ్రేవీతో మనం కలుపుకోవాలి అన్నది అలా బాగోదు. ఎప్పుడు కూడా మటన్ కర్రీలోకి ముక్కలు ఎక్కువ ఉండాలి, గ్రేవీ తక్కువ ఉంటే కొంచెం మనం మటన్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుంది కదండి. అందుకు ఇది దగ్గరికి అయిన తర్వాత మనం మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, చూసారా మసాలా ఎలా కలిసిపోయిందో, గ్రేవీ చూసారా ఎంత యమ్మీగా కనిపిస్తుందో కూర. చాలా చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో చెప్పండి. మరొకసారి తిప్పుకుందామా? చూడండి ఎంత జ్యూసీగా ఉందో. వంట రాని మీ పిల్లలకి ఎవరికైనా సరే షేర్ చేయండి. ఏంటి రోజు చెప్తుంది అనుకుంటున్నారా? అది నా డ్యూటీ అండి చెప్పడం. ఇప్పుడు అంత దగ్గరికి అయిపోయింది కదా, దింపే ముందు మరి కాస్త కొత్తిమీర మనం ఉంచుకున్నాం కదా ఇందాక, ఆ కొత్తిమీర వేసేసుకుందాం. అంతేనండి, ఒకసారి తిప్పుకొని ఇదిగోండి వేడి వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. అన్నీ సరిపోయండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోయి చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎవరికైనా షేర్ చేయండి. వంట రాని వాళ్ళకి, లేకపోతే కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఎలాగుందో ఒకసారి తయారు చేసుకొని. సబ్స్క్రైబ్ కూడా చేయండి. అడగలేదు అనుకోవద్దు. ఓకేనా? ఓకేనండి, బాయ్, ఉంటాను. వేడి వేడి మటన్ కర్రీ రెడీ. ఎంత కమ్మగా ఉందోనండి. బాయ్ ఫ్రెండ్స్.